ఇలాంటి ఆలోచన లేదు. ఇవాళ బాగపోతే వచ్చేవారు బాగోడు చర్చికి దేవుడేమో వద్దనడా అని అంటారు. నిజమే కదా అని అనుకుంటారు. ఇది చాలా మెల్లిమెల్లిగా నువ్వు ఎలా అపవాదికి దగ్గర అవుతావు అనేది ఎన్ని మీకు ఆన్సర్లు చదువుతున్నాను. ఎన్ని ఆన్సర్లు. అన్నము తినకపోతే నేను చచ్చిపోతాను, నీకు ఎంత బాధ ఉంటుందో. దాహం అవుతుంటే వాటర్ తాగకపోతే నేను చచ్చిపోతాను, నీకు ఎంత భయం ఉంటుందో. దేవుడిచ్చే ఆత్మీయ ఆహారము, దేవుడిచ్చే సంఘానికి వెళ్ళకపోతే నేను చచ్చిపోతానేమో ఆత్మీయంగాని ఒక బాధ, ఒక తపన అనేది ఆదివారం రాగానే అలాంటి మనసు కలగాల ప్రతి ఒక్కరికి. అమ్మో అనగా చచ్చిపోతాను. వస్తాను నేను 40 రోజులు వస్తుంటే ఒక దయస్తో అక్కడ అన్నాడు, చచ్చిపోతారయ్యా బాబు అని అన్నాడు. ఏంటంటే 40 రోజులు ఫాస్ట్ కూడా చచ్చిపోతారంట. అంటే శరీర ఆహారం తింటేనే బ్రతుకుతాం, కానీ ఆత్మీయ ఆహారము తినకపోతే చచ్చిపోతున్నావా లేదా? ఆత్మీయంగా చచ్చిపోతున్నారు ప్రజలు. ఈరోజు నేను మందిరానికి వెళ్ళకపోతే అనిత్య ఆత్మీయ ఆహారం తినకపోతే నేను చచ్చిపోతానేమో అన్నొక భయము ప్రతి విశ్వాసులు రావాలండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక పూట ముద్ద లేకపోతే చచ్చిపోతామన్న భయం వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మీయ ఆహారము అంతకంటే చాలా గొప్పది. ఆత్మీయ ఆహారము దేవుని వాక్యము. ఈ వాక్యమును బోధించాలి. ఈ సర్వసత్యము నీ హృదయంలోకి, నీ మైండ్లోకి రావాలి. ఆ సత్యాల ప్రకారంగా మీరు నడవటకు ఇష్టపడాలి. అప్పుడే మీరు ఆత్మీయంగా వెలుగుతారు, ఆత్మీయంగా ఫలిస్తారు, ఆత్మీయంగా మీరు చచ్చిపోకుండా బ్రతుకుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అపవాది ఎంత తేలిగా చేస్తారు, ఎంత తేలిక. చాలా మంది అంటారు, అమ్మ ఒక్కదో నీతిమంతురాలువా, మేము నీతిమంతులం కదా కదండి. ఎందుకంటే చెప్పండి, ఎవరు వీళ్ళు అనేవాళ్ళు తెలుసా మీకు? సంఘాల కొత్త పాపం చేస్తా ఉంటారు. పాపం విడవన వారు చదువుకుంటారో ఒక్కదో నీతిమంతురాలువే, నీతిమంతులు కామా, మాకు దూరంగా ఉంటావు, మా మాటలు వినవు, మాలో కూడా కలిసిపో అని చెబుతారు. చెప్పరా? మా పెద్ద కొడుకు కడుపుకున్నప్పుడు చదువుతారు ఏంటంటే, మా పెద్ద కొడుకు కడుపులో ఉన్నప్పుడు పాస్టమ్మకి 3వ నెలలో ఆమె డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు డాక్టర్ అమ్మ చెప్పింది, ఆమెకి గర్భసంచి రోజు గర్భం నిలబడదు అని చెప్పింది. సరే ఎట్లా చేయాలమ్మా అని వాళ్ళు అడిగితే, గర్భసంచి కుట్లు వేయాలి, లేకపోతే గర్భం నిలబడదు అని అన్నారు. మా భార్య నా దగ్గరికి వచ్చి ఇట్లా ఎట్లా అన్నట్టే పిచ్చిదానికి అమ్మ కూడా వాళ్ళు అలాగే చదువుతారన్నారు. వాళ్ళు అలాగే డాక్టర్లు చదువుతారు, 5 పరిస్థితి కాబట్టి వదిలేయమన్నారు. ఆ తర్వాత రెండోసారి వెళ్ళారు. రెండోసారి వెళ్ళినంత ఆ డాక్టర్ అమ్మమ్మ మీరు ఎంత త్వరగా కుట్లు వేసుకుంటే అంత మంచిది అని అన్నారు. ఇక మా భార్య స్టార్ట్ చేసింది ఏంటంటే ఏడవటం మొదలుపెట్టేసింది. ఇక ఈ గల్లీలలో ఆది క్రైస్తవులు అందరూ 20 సంవత్సరాలు నేను ఏమంటారంటే, నేను 30 సంవత్సరాల కింద నమ్ముకున్నాను దేవుడినే అని అంటారు. వాళ్ళకు మారు మనసు ఉండదు, పశ్చాత్తాపం ఉండదు, పాపాలు ఎడవరు. వీళ్ళు ఎప్పుడు నమ్ముకోరంట? 30 సంవత్సరాల క్రితం. దీనికి 30 సంవత్సరాలు 40 సంవత్సరాలనే కాదండి. నువ్వు ఎప్పుడు నమ్ముకున్నా దేవుడికి ఇష్టడుగా జీవిస్తున్నావా లేదా, దేవుడికి ఇష్టరాలుగా జీవిస్తున్నావా లేదా, ఇది ఒక్కటే ముఖ్యం. హల్లెలూయా. కుడి పక్కన దొంగ ఏమన్నాడంట, ప్రభువా ఈ రాజ్యానికి మనకి జ్ఞాపకం చేసుకోమని పశ్చాత్తాపడితే దేవుడు రాజ్యం ఎదుగుతుంది. ఆయన 30 సంవత్సరాల క్రితమో బాప్తిసం తీసుకోలేదు. దేవునికి కావాల్సింది సీనియర్ కాదు, కానీ నువ్వు ఎప్పుడు నమ్ముకున్నా నీ జీవితం, నీ సాక్ష్యం ఎలాగుంది, ఇది ముఖ్యము. నీలో క్రీస్తులు ఎంతవరకు నమ్మకంగా ఉన్నావు, ఎంతవరకు నువ్వు పట్టుదల కలిగి ఉన్నావు, ఎంతవరకు క్రీస్తుని సొంతను అంగీకరించి పాపానికి దూరంగా బ్రతుకుతున్నావు, ఇది ప్రభువుకు కావాల్సింది. హల్లెలూయా. నా దగ్గరికి వచ్చి, అప్పుడు నా వయసు కూడా 22 సంవత్సరాలు కనుక
అంటే 21, 22 ఉంటాయి. వచ్చి ఏమయ్యా, వాళ్ళు నాకంటే పెద్దవాళ్ళు కదా, ఏమయ్యా ఇంత మూర్ఖుడు నువ్వు, ఎవరు చెప్పిన వినవేంటి, డాక్టర్లు దేవుడు అంటాం అంటే ఏంది అని అన్నారు. నేను అన్నానమ్మా, నేను బాప్టిజం తీసుకున్నాను. నేను 96లో బాప్టిజం తీసుకున్నాను. 95 వివాహం అయింది, 96లో బాప్టిజం తీసుకున్నాను. నేను బాప్టిజం తీసుకున్నాను. బాప్టిజం తీసుకున్నాకనే దేవుడు గర్భఫలం ఇచ్చాడు. ఆయన ఇచ్చింది ఆయన తీసుకోడు. ప్రభుకి ఏంటి తెలుసా, ఇవ్వటమే తెలుసు కానీ ఆయన తీసుకోడు. నేను అన్నాను, ప్రభు ఇచ్చాడు ఆయన తీసుకోడు అని అంటే, అయ్యో నీకంటే మేము ముందు ప్రభు నమ్మకం అని అన్నాను. ఎవరంట, నాకంటే ముందు నమ్మకం. సరే చాలా సరేమ్మా, మీ విశ్వాసం మీది, నా విశ్వాసం అంటే ఏ సంగతి పుట్లేపివ్వండి, నేను ఏపీ నా వయసు చిన్నది, ఇబ్బంది ఏమి లేదు అని నేను వెళ్ళిపోయాను. అంతే. నేను చాలా మూర్ఖతనంగా ఉంటాను. ఎవరు చెప్పింది విన్ను. దేవునికి స్తోత్రం. వాళ్ళకి నన్ను బాగా తిట్టారు. ఇంకా వదిలిపెడతారు ఆడవాళ్ళు, వాళ్ళు ఇష్టమని తిట్టుకుంటే తిట్టుకో, నాకు సంబంధం లేదని వెళ్ళిపోయాను. నా భార్యని విషయంలో కూడా నేను పడిచిపోలేదు. దేవుడు ఇచ్చారు గర్భఫలం, దేవుడు తీసుకోండి, అదే నా నమ్మకం. ఆ తర్వాత డాక్టర్ అమ్మ చెప్పింది, ఆయన మరిపించి తీసుకొని రండి నా దగ్గరికి అని. నేను పోయేటాను హాస్పిటల్కి. ఆ పక్కింటిలో ఏమన్నా ఒక ఆడమని తయారు చేసి ఈమెను పంపించేవాడిని హాస్పిటల్కి. ఆ తర్వాత ఒక 6 నెలలు 7 నెలలు వచ్చిన తర్వాత ఒకరోజు వచ్చి మన ఇద్దరం కలిసి హాస్పిటల్కి పోదామని. సరే పాంప్ అన్నాను. ఈ డాక్టర్ అమ్మ దిక్కున్నారు, మర్చిపోయినా. ఈ నెలంతా నాకు గుర్తులేదు. పాంప్ అన్నాను, ఎనికిడికి పోయాను. పోయిన తర్వాత హాస్పిటల్ కాడిపోయి గుర్తొచ్చింది. ఈ డాక్టర్ అమ్మని తిట్టదేమో అనుకుంటా సరే మరి లోపలికి పోయా. ఆమె పేరు ఇది లక్ష్మి. ఆమె ఆది లక్ష్మి, ఇది లక్ష్మి. మా ఇది లక్ష్మి కదా, ఇది లక్ష్మి మంచి డాక్టర్. ఈయన మీ ఆయన అంటే ఈయన ఏమైనా గుర్తుందా లేదా అని నేనేం మాట్లాడలేదు. ఇక అమ్ముకున్నా. నీ అంత మూర్ఖుడు ఎవరు చూడలేదు అంటుందా, నేను వడిసిపోయాను. నువ్వు ఎవరు చెప్పి ఇదే తప్పలేవు కానీ అని చెప్పేసి టక్క ఒక పేపర్ రాసి నా మొక్కని కొట్టేసింది. పో వెళ్ళి స్కానింగ్ తీసుకురా. సికింద్రాబాద్కి వెళ్ళాలి ఇప్పుడు. అది చందన హాస్పిటల్, పెద్ద హాస్పిటలే. అప్పట్లో ఏ హాస్పిటల్ ఆ హాస్పిటల్ స్కానింగ్ లేవు కదా. సికింద్రాబాద్ వెళ్ళాను. దారి చెప్పాను, అనవసరంగా డబ్బులు దండగా నా మాట ఇద్దు. అప్పుడు 250 స్కానింగ్, అనవసరంగా డబ్బులు దండగా అని అంటే ఈ వేడు ప్లేస్ సరే పొందన అని తీసుకుని వెళ్ళాము. సరే స్కానింగ్ తీసిన తర్వాత ఏమొచ్చింది చెప్పండి, నార్మల్ రిపోర్ట్. అసలు నల్లు చెప్పండి, నార్మల్ రిపోర్ట్ వచ్చేసింది. ఏమి రిపోర్ట్ చాపడికి వచ్చింది. నేను ఆ రిపోర్ట్ తీసుకొని పోయి ఏమొచ్చింది అంటే నార్మల్ రిపోర్టే, గర్భసంచి ఏమి ప్రాబ్లం లేదు, లూజు లేదు, మంచిగా ఉందా అన్నాడు. నేను అడిగాను, ఆడపిల్ల మగపిల్లడు అంటే ఆయన చెప్పకూడదు అయ్యా అంటే, నువ్వు చెప్పండి నాకు పర్వాలేదులే, నాకు వెనక పిల్లలు లేదని చెప్పి ఎగ్గొట్టేసేసి. అప్పుడు నేను వచ్చి ఆ డాక్టర్ ఆ రిపోర్ట్ చూసినప్పుడు ఆవిడ నాకు తెలిసి గమ్మున ఇంకేం మాట్లాడు. మన డాక్టర్ పరమ డాక్టర్, ఈ భూ సంబంధమైన డాక్టర్ని తారుమారు చేయగలిగిన వాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు అని చెప్పండి. హల్లెలూయా. ఆయన తారుమారు చేయగలడు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చేయగలిగిన శక్తిమంతుడు, సజీవుడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. అందుకంటే మార్తా, నువ్వు నమ్మని అడగను, నా మహిమను చూస్తావు. ఈలో విశ్వాసం రావాలా. చర్చికి వస్తున్నావంటే విశ్వాసం రావాలా, భక్తి రావాలా. అవిశ్వాసం ఉండకూడదు, అవిశ్వాసం జీవించకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. భక్తి రావాలండి, భక్తి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నేను స్కానింగ్ తీసుకుని ఇంటికి వచ్చాను కదా, ఈ ఆడవాళ్ళందరూ నీళ్ళు పట్టుకుంటున్నారు. ఆడకు పోయా, అమ్మా మీ మాటలు నేను గర్భసంచి కుట్లు లేపించాను అనుకో, ప్రతి కానుకుని ఆ పరిస్థితి అలాగే ఉండేది. ఎలా ఉండేది, భయంకర చిక్కు వచ్చేది అని అంటే, నీ అంత విశ్వాసం మాకు లేదయ్యా. నేను చెప్పాను, బాప్టిస్ట్కి వయసు కాదు కావాల్సింది, సీనియర్ కాదు, ఈవిడ ఎంత విశ్వాసం అనేది ముఖ్యమని చెప్పాను. చెప్పేసి ఇప్పుడు చెబుతున్నానంటే,
నాకు దేవుడు కుమారుని ఇస్తున్నాడు. ఎందుకంటే నా కోపం మీద అనేసా, నాకు కుమారుని ఇస్తున్నాడు దేవుడు. అది డిసెంబర్ పండగ రోజు కానీ ఒకరోజు అటు ఇటు కానీ నాకు కుమారుని ఇస్తాడు అని చెప్పి వెళ్ళిపోయాను. మీకు 2 కిలోల స్పీడ్ కూడా పంచుతాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈయన అట్లా అంత ఖచ్చితంగా ఎలా చదువుతాడు ఈయన అని అన్నాడు. బైబిల్లో ఉంది కదండి, నా యందు మీరు మీ యందు నా మాటలు ఇస్తునేలా మీకు ఏది ఇష్టం అడుగుడే అది నీకు ఇస్తానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం ఉంచాలా ప్రభు పట్ల, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఖచ్చితంగా డిసెంబర్ 27వ తారీఖు ఉదయం 6 గంటలకి మా పెద్ద కుమారుడు పుట్టాడు. పుట్టాడా లేదా? హల్లెలూయా. 2.5 కేజీ ఉన్నాడు మా పెద్ద కొడుకు పుట్టినప్పుడు. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను వచ్చి 2 కిలోల స్పీడ్ పంచాను గల్లీలో. అందరు అరుసొద్దుపోయారు. ఇది నేనేదో గర్వం గురించి చెప్పటం కాదు, దేవుని మహిమార్థముగా చెబుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఈ కుష్టు రోగులు ఈయన తప్పక మనం బాగు చేసేవాడు ఎవరనో లేరు. యేసు ప్రభు తప్పక ఇక మమ్మల్ని ఎవరు బాగు చేయలేరు. యేసు ప్రభు తప్పక ఎవరు మమ్మల్ని స్వస్థపరచలేరు. యేసు ప్రభు తప్పక ఎవరు మమ్మల్ని బాగు చేయలేరని ఒక విశ్వాసంతో, ఒక నమ్మకంతో ఆయన దగ్గరికి వచ్చేసి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధులుగా చేయంటే నాకు ఇష్టమే అని వాళ్ళని ముట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేవుడు ఇష్టం లేదని అందో, నేను స్వస్థపరచనని అందో, నాకు ఇష్టమే నువ్వు బాగుగావు, నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, నువ్వు సంతోషంగా ఉంటావు, నాకు ఇష్టమే అని ఆయన నిన్ను కౌగిలించుకునే దేవుడు అండి యేసు ప్రభువు. హల్లెలూయా. నీకు ఏది కావాలన్న ప్రభుని అడుగు. ముందు నువ్వు సంఘానికి కట్టుబడు, వాక్యానికి కట్టబడు. వాక్యం ఏం చదువుతున్నది విను, ప్రభుని అడుగు. నాకు ఇది కావాలను, ప్రభు అది నీకు ఇస్తాడు. అంతే. హల్లెలూయా. అది అడిగితే ప్రభు నీకు ఇస్తాడు. అంతేకాని మనం లోకంలో జీవించుకుంటా ఏం చేశాడట దేవుడా, ఆ సంఘానికి పోతే మాకు ఆడపిల్ల పుట్టింది. ఈ సంఘంలో ఎంతమందికి మగపిల్లలు పుట్టారు అదేమో లెక్కలేక రాలేదు. కర్మదాలకి ఆడపిల్ల పుడితే ఈ సంఘానికి పోతే ఆడపిల్లలు పుడతారంట. ఇది పబ్లిక్ చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పోనీ మరి నీకు విశ్వాసం ఉందా? నువ్వు ఎప్పుడన్నా ప్రార్థన చేస్తున్నావా? ప్రభా నాకు గర్భఫలం దయచేసి ప్రార్థన చేస్తున్నావా? మగపిల్లవాడిని నేను ప్రార్థన చేస్తున్నావా? చెయ్యరు. శుభ్రంగా సీరియల్ చూసుకుంటా, సినిమాలు చూసుకుంటా, ఇంట్లో కూర్చొని దైవ సేవకుడు ప్రార్థన చేయాలా, అక్కడ మగపిల్లడు కొట్టాలా? ఇదేమో న్యాయమేనా? ఎంత వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు ఈరోజు ప్రజలు. మరొక పాపాన్ని కొని తెచ్చుకుంటున్నారు. దైవ సేవకుడు ప్రార్థన చేస్తారు, కానీ నువ్వు పోరాడాల. ఆ వ్యాధి తీసివేయి, నాకు నీ కుష్టి తీసివేయి, నా కుటుంబ సమస్య తీసివేయి, నాకు వివాహం లేదు, వివాహం దయచేయి, మంచి భార్యను దయచేయి, మంచి భర్తను దయచేయి, నాకు ఉద్యోగం దయచేయి, మంచి మార్పులు దయచేయి. నువ్వు ప్రభు దగ్గర కనీసం 1 అర్ధ గంట ప్రభుతో గడపగలుగుతున్నావా? గడపరు. పాస్టర్ ఖాళీగా ఉంటాడు కనుక పాస్టర్ చేస్తాను. అది మనమన్నది ఎందుకు ఇంకా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు ప్రతి ఒక్కరిని చూస్తుంటారు. నువ్వు నోరు తెరుస్తావని, నువ్వు నోరు తెరిస్తే ప్రభు నీ స్వరం వినాలని, నిన్ను ఆశీర్వదించాలని, నువ్వు ప్రభు దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడితే నిన్ను లేవనెత్తాలని ప్రభు ఎదురు చూస్తూ ఉంటే మనం దైవ సేవకులు ఫోన్ చేసి ప్రార్థన చేయమంటున్నాం. అప్రేమైన సంగమా, అప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రార్థన ఉండాలి. ప్రతి ఒక్కరికి ఏముండాలండి అమ్మా? ఏముండాలి? ఏముండాలి చెప్పండి. టీవీ తాళాలు ఉంటుంది ఇంట్లో, ప్రతి ఇంట్లో ఉంటుంది. ఎట్ట పిల్లలు హైదరాబాద్ పోతున్నారు, ఒక 50,000 తీసుకుంటారు, ఒక 25,000 మాత్రం టీవీ తెచ్చి పెట్టుకుంటారు. ఏంటంట? అప్పుడు కట్టకపోయినా పర్వాలేదు, ఏం లేకపోయినా పర్లేదు, 25,000 పెట్టి ఏంటంట టీవీ, 15,000 పెట్టి పిల్లోడికి సెల్ ఫోను. ఎందుకంటే 24 గంటల పని బట్ట లేకుండా చూసుకుంటూ కూర్చుంటాం.
ఒక సెల్ ఫోన్, ఈ మాత్రం నమ్మకంగా ఉంటే మనం దేవునికి స్తోత్రం. ఈ రెండు వల్ల చెడిపోవడం తప్పగా ఉపయోగం లేదు. దేవునికి స్తోత్రం. నీ ఇంట్లో ప్రతిరోజు కుటుంబ ప్రార్థన పెట్టుకోండి. దేవుడు మీకు ఇచ్చిన ప్రార్థన మీరు చేసుకోనండి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. మనమందరము ప్రార్థనలకు వెళ్దాం. అందరూ కొన్ని నిమిషాలు చెప్పబడి వాక్యాన్ని బట్టి కొన్ని నిమిషాలు ప్రభుని ఆరాధిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జీవనగానం ముఖ్యం. జీవనగానంతో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాకడ గ్లోరీ, గ్లోరీ, గ్లోరీ. అందరూ చెప్పబడిన వాక్యాన్ని బట్టి మనకున్న కుష్టి ప్రభువా, ఈ పాపమనే కుష్టి మాలను తీసివేయి, ఈ రోగాలు తీసివేయి, ఈ సమస్యలు తీసివేయి, ఈ వ్యాధులు తీసివేయి, ఈ కుటుంబ సమస్యలు తీసివేయి. ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు. ప్రతి ఒక్కరూ ప్రభు దగ్గర క్షమాపణ అడగండి, పశ్చాత్తాపడండి. మీ హృదయాల్ని ఇప్పండి. ప్రభు దగ్గర మీ హృదయాలు ఇప్పండి. ఈ కుష్టి తీసివేయి నానా, ఈ భయంకర కుష్టి తీసివేయి, ఈ భయంకరమైన కుష్టి తీసివేయి, ఈ పాపమైన కుష్టి తీసివేయి, ఈ తిరుగుబాటు కుష్టి తీసివేయి. గ్లోరీ. అందరూ ప్రభుని స్తుతించాలి. అందరూ ఎవరు మౌనంగా ఉండొద్దు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు ప్రభు ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు, ప్రతి ఒక్కరిని ఆయన దర్శిస్తున్నాడు. ఈ లైవ్ వింటున్నాను కూడా ప్రభు చూస్తూ ఉన్నాడు. ఈ లైవ్ ఎంతమంది వింటున్నారో వాళ్ళందరినీ కూడా ప్రభు దర్శిస్తున్నాడు ఈ మధ్యాహ్న కాలంలో. గ్లోరీ, గ్లోరీ, గ్లోరీ. రగడ సమయంలో కడబోర శబ్దముతో, రగడ సమయంలో కడబోర శబ్దముతో యేసుని చేరుకొనే విశ్వాసము నీకుందా, యేసుని చేరుకొనే విశ్వాసము నీకుందా. రావయ్యా యేసయ్యా, వేగము రావయ్యా. గ్లోరీ. ఆమేన్. రావయ్యా యేసయ్యా, వేగము రావయ్యా. రావయ్యా యేసయ్యా, ప్రార్థన సమయంలో ఎదురేగే రక్షణ నీకుందా. యేసయ్యా, ప్రార్థన సమయంలో అందరం ఎదురేగే రక్షణ నీకుందా. లోకాశలపై విజయము నీకుందా, లోకాశలపై విజయము నీకుందా. రావయ్యా యేసయ్యా, వేగము రావయ్యా. రావయ్యా యేసునాథా. ఆమేన్. రావయ్యా యేసయ్యా, వేగము రావయ్యా. రావయ్యా యేసునాథా, వేగము రావయ్యా. ఇంపైన శోభావేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా. ఇంపైన శోభావేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా. యేసుని ఆశించే దీన మనసుందా, యేసుని ఆశించే దీన మనసుందా. రావయ్యా యేసయ్యా, వేగము రావయ్యా. రావయ్యా యేసునాథా, వేగము రావయ్యా. రావయ్యా యేసయ్యా, వేగము రావయ్యా. రావయ్యా యేసునాథా, వేగము రావయ్యా. దినమంతా దేవుని సన్నిధిలో వాక్యము కొరకు ఆకలి నీకుందా. దినమంతా దేవుని సన్నిధిలో వాక్యము కొరకు ఆకలి నీకుందా. యేసుని నాథునితో సహవాసము నీకుందా. యేసుని నాథునితో సహవాసము నీకుందా. రావయ్యా. ఆమేన్, ఆమేన్. రావయ్యా యేసయ్యా, వేగము రావయ్యా. రావయ్యా
యేసు రావయ్యా యేసునాథా వేగం రావయ్యా రావయ్యా యేసయ్యా వేగం రావయ్యా రావయ్యా యేసునాథా వేగం రావయ్యా నీ పాత కృత జీవితము నీ ఘోర హృదయం మారిందా నీ పాత కృత జీవితము నీ ఘోర హృదయం మారిందా నూతన హృదయముతో ఆరాధన నీకుందా నూతన హృదయముతో ఆరాధన నీకుందా రావయ్యా యేసయ్యా వేగం రావయ్యా రావయ్యా యేసునాథా వేగం రావయ్యా రావయ్యా యేసయ్యా వేగం రావయ్యా రావయ్యా యేసునాథా వేగం రావయ్యా అన్నిటి కన్నా విన్నగా కన్నీటి ప్రార్థన నీకుందా అన్నిటి కన్నా విన్నగా కన్నీటి ప్రార్థన నీకుందా ఎల్లా వేళలలో స్తుతియోగము నీకుందా ఎల్లా వేళలలో స్తుతియోగము నీకుందా రావయ్యా యేసయ్యా వేగం రావయ్యా రావయ్యా యేసునాథా వేగం రావయ్యా రావయ్యా యేసయ్యా వేగం రావయ్యా రావయ్యా యేసునాథా వేగం రావయ్యా గ్లోరీ భూమి ఆకాశం మా పరలోకం మా పరమ తండ్రి మా పరమ పిత నీకు వందనాలు ఈ లైవ్ ఎంతమంది వింటున్నారో వాళ్ళందరి మీద నీ అభిషేకం వచ్చును గాక వాళ్ళందరి మీద శక్తి వచ్చును గాక వాళ్ళందరూ విడుదల పొందుదురు గాక అయ్యా వాళ్ళందరికీ కూడా ప్రభువా ఆశీర్వదించబడి దీవించబడుదురు గాక ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిలో నీ శక్తి దిగి వచ్చును గాక వారి పాప నుంచి విడిపించబడి లోకం నుంచి విడిపించబడి నాయనా పరిశుద్ధులుగా తీర్చబడి నాయనా నీ నామాన్ని మైపరచబడిగా మీరు కృప చూపించమని కుడి ఉన్న బిడ్డలందరి మీద చేస్తాం నీ దేవదూతలను నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాం తండ్రి ఆమేన్. Thank you.